సరే, అసలు ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంత పాపులర్ ఎలా అయ్యారు? దీనికి మేజర్ గా 7 రీజన్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఫస్ట్ పాయింట్ కింద చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడేటువంటి వాగ్దాట్ అనుకోండి, కాన్ఫిడెన్స్ అనుకోండి, చతురత అనుకోండి, ఇది ఒక వన్ ఆఫ్ ది మేజర్ పాయింట్ కింద చెప్పొచ్చు. అంటే ఒకరు ఒక వస్తువు అమ్మాలి అనుకునేటప్పుడు వాళ్ళ తనక సేల్స్ పిచ్ ఎలా ఉంటది అనేటువంటిది జనరల్ గా ఐడియా ఉన్నది, తెలిసిందే. కాబట్టి ఇది మాత్రమే కాకుండా నేను చేయగలను అని చెప్పేసి వాళ్ళు నమ్మకాన్ని కలిగిస్తారు. నేను ఎప్పుడైతే చేయగలుగుతున్నానో నా ఫాలోవర్స్ కూడా చేయగలరు అనేటువంటి పద్ధతుల్లో వాళ్ళు ఇంకా కాన్ఫిడెన్స్ అనేటువంటిది బిల్డ్ చేయడం జరుగుతుంది. అందులోకి ఇప్పుడున్నటువంటి లైఫ్ స్టైల్ కి మనం ఒక 8 hours జాబ్కి పోద్ది, ఇంకొక 8 hours రిలాక్స్ అవ్వడానికి లేదంటే స్లీప్ కి పోద్ది, మిగతా ఉన్నటువంటి టైంలో ఫ్యామిలీని గడపాలి. కాబట్టి సో మన డబ్బుల్ని మనం ఆలోచించుకొని థింక్ చేసుకొని చేసేదానికన్నా కూడా ఎవరో ఒక ఫ్రీగా సలహా ఇస్తే సరిపోద్ది, ఆ సలహా ఇచ్చిన దాన్ని మనం గుడ్డుగా నమ్మి ఫాలో అయిపోతే సరిపోద్ది అనేటువంటి పద్ధతుల్లో ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి జనాభా ఎవరైతే ఉన్నారో, ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ కంటెంట్ చూసి అట్రాక్ట్ అవ్వడం వల్ల వీళ్ళు పాపులర్ అయ్యారని చెప్పేసి ఫస్ట్ పాయింట్ కింద చెప్పొచ్చు. రెండో పాయింట్ కింద వచ్చేటప్పటికి ఏంటంటే ప్రతి ఒక్కరికి మొబైల్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్ రావడం జరిగింది. తర్వాత ఇంటర్నెట్ కనెక్టివిటీ పెరగడం జరిగింది. కంటెంట్, మెగా కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని యూట్యూబ్ షార్ట్స్ కిందనో ఇన్స్టా రీల్స్ కింద ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి, ప్లస్ వాళ్ళు మాట్లాడేది ఏదైతే ఉందో ముసలివాళ్ళని ఒప్పించాలి అంటే కనుక చాలా కష్టపడాలి. అదే మీలాంటి యంగర్ జనరేషన్కి ఒప్పించాలి అంటే కనుక కొంచెం టెక్నిక్స్ వాడి లేదంటే కంటెంట్ బ్యూటిఫై చేసి యానిమేట్ చేస్తే కనుక యూ గెట్ ఈజీలీ అట్రాక్టెడ్. ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి కస్టమర్ బేస్, సబ్స్క్రైబర్ బేస్, ఫాలోవర్ బేస్ చూసుకుంటే మీలాంటి యువతరం ఎవరైతే ఉన్నారో 20 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళే ఎక్కువగా వాళ్ళకి అట్రాక్ట్ అవుతున్నారు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఇది రెండో పాయింట్ కింద. మూడో పాయింట్ కింద వచ్చేటప్పటికి కోవిడ్ టైంలో చాలా ప్రామినెన్స్ అనేటువంటిది రావడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నారు, చాలా మంచి లీవ్ టైం ఉంది, ట్రావెల్ చేయాల్సినటువంటి పని లేదు, రోడ్ల మీదకి వెళ్ళాల్సినటువంటి పని లేదు, ఇంట్లో ఉంటే సరిపోద్ది, ఇంట్లో ఉండి వీడియోలు చూసుకుంటే సరిపోద్ది. ఆ టైంకి వాళ్ళ తాలూకా కంటెంట్ వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి వ్యూస్ చెప్తే అసలు అనేటువంటిది వీళ్ళు పెట్టడం జరిగింది. పెట్టిన దానికి ఏంటంటే వ్యూస్, కౌంట్స్, లైక్స్, సబ్స్క్రైబర్స్ ఇవన్నీ కూడా పెరగడం జరిగింది. ఈ ప్రామినెన్స్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది అని చెప్పేసి. సో ఆ టైంలో ఏంటంటే స్టాక్ మార్కెట్స్ కూడా కొంతవరకు క్రాష్ అయ్యి వెంటనే మళ్ళీ ఫాస్ట్ గా పెరగడం, అదే టైంకి డెరివేటివ్స్ ట్రేడింగ్ కూడా పికప్ రావడం, అదే టైంకి ఏంటంటే కొన్ని ఫిన్టెక్ ఐపీఓస్ ఏవైతే వచ్చాయో ఐపీఓస్ లో డబ్బులు వచ్చాయో అనేటువంటి పక్కన పెట్టేస్తే కనబడిన ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఏంటంటే పలానా ఐపీఓకి సబ్స్క్రైబ్ అవ్వండి, మా దగ్గర అకౌంట్ ఓపెన్ చేసుకోండి, ట్రేడ్ చేసుకోండి అనేటువంటి పద్ధతుల్లో చెప్పడం జరిగింది. నాలుగో పాయింట్ కింద వచ్చేటప్పటికి వాళ్ళు కంటెంట్ ఏదైతే ఉందో 10 నిమిషాలు 15 నిమిషాలు వీడియోలు పెట్టినా కూడా బాగా పాపులారిటీ అవ్వడానికి ఏంటి అంటే ఇండియాలో ఆర్థిక అక్షరాస్యత ఎంత తక్కువ ఉంది అనేటువంటిది క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఇప్పుడు మీకు తెలిసినటువంటి టాపిక్ గురించి ఎవరైనా వీడియో చేస్తే చాలా తక్కువగా చూస్తాం, మేబీ ఏదైనా కొత్త పాయింట్ ఉందేమో అని చెప్పేసి చూస్తాం, లేదా నాకు ఆల్రెడీ తెలిసిన పాయింట్లు ఎవరు ఉన్నాయని చెప్పేసి వదిలేస్తాం. అలా కాకుండా ఫైనాన్షియల్ కంటెంట్ ఏదైనా సరే కొత్తగా వచ్చింది చూస్తున్నాం అంటే గనక మీకు ఆ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ లేకపోవడం, స్కూల్లో చెప్పకపోవడం, కాలేజీలో చెప్పకపోవడం, పేరెంట్స్ దగ్గర మాట్లాడుకోకపోవడం, తర్వాత మనం ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ చేస్తున్నామో ఎంప్లాయ్మెంట్ చేసేటప్పుడు అక్కడ ఎంప్లాయర్ దగ్గర నుంచి ఈ టైప్ ఆఫ్ వర్క్ షాప్స్ అనేటువంటి లేకపోవడం వల్ల ఏదైనా కొత్తగా కంటెంట్ ఇస్తే దానివల్ల ఏంటి అంటే ఈ ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేటువంటిది పెంచుకుంటున్నాం. సో ఈ ఆర్థిక నిరక్షరాస్యత ఇండియాలో ఎంత ఎక్కువ ఉంది అనేటువంటి చెప్పడానికి వాళ్ళ తాలూకా పాపులారిటీ ఒక మేజర్ రీజన్ కింద, అంటే ఒక మేజర్ పాయింటర్ కింద మనం చెప్పుకోవచ్చు. సో ఇన్ఫాక్ట్ ఇప్పుడు సంపద తరపు నుంచి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ సెమినార్స్, వెబినార్స్, అట్ ద సేమ్ టైం ఫిన్ఫిట్ గేమ్ లాంటివి కావచ్చు, లేదంటే ఆర్థిక అక్షరాస్యత పెంచడానికి కావాల్సినటువంటి పుస్తకాలు ఏవైతే మనం ఎందుకు రాస్తున్నాము అంటే ఓకే ఫైనాన్షియల్ లిటరసీని పెంచాలి, ఇంకా పైకి తీసుకెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో మనం చూస్తుంది. అండ్ అందులోకి ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ చేసినటువంటి వీడియోలు ఏవైతే ఉన్నాయో హౌ టు బై యువర్ ఫస్ట్ షేర్ అని చెప్పేసి ఉంటుంది. అంటే అప్పటి వరకు స్టాక్ బ్రోకింగ్ ఫర్మ్స్ డూ ఇట్ యువర్ సెల్ఫ్ కైండ్ ఆఫ్ వీడియోస్ ఏవి చేయకపోవడం, అవి ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రమే చేయడు. అట్ ద సేమ్ టైం బ్రోకర్స్ ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు సెబీ తాలూకా గైడ్ లైన్స్ అడ్డు రావడం, ఆ గైడ్ లైన్స్ దాటి వీళ్ళు కూడా వీడియోలు చేయలేకపోవడం, ఎవడో ఒకటి చేస్తున్నాడు కదా వాడితో కొలాబరేట్ అయితే ఓకే వాడికి ప్రమోషన్ అవుతుంది, నాకు ప్రమోషన్ అవుతుంది, నాకు అకౌంట్ ఓపెన్ అవుతాయి అనేటువంటి పద్ధతుల్లో ఉండడం. తర్వాత గెట్ యువర్ రెగ్యులర్ ఇన్కమ్ ఫ్రమ్ గోల్డ్ అని చెప్పేసి అని ఈ టైప్లో అంటే జనాలకి కనెక్ట్ అయ్యేటువంటి కంటెంట్ ఎప్పుడైతే చేస్తున్నారో దాంట్లో నిజం ఉందా అబద్ధం ఉందా అనేటువంటిది పక్కన పెట్టేస్తే ఆ యూజర్
ఇంటరాక్టివ్ కంటెంట్ అనేటువంటి చేయడం జరిగింది. అంటే దానివల్ల ఏంటంటే ఓకే నేను ఒక సినిమా చూస్తున్నాను, ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ చూస్తున్నాను, ఒక ఎంటర్టైన్మెంట్ వీడియో చూస్తున్నాను, ప్లస్ సైమల్టేనియస్ గా నాలెడ్జ్ కూడా గెయిన్ చేస్తున్నాను అనేటువంటి పద్ధతుల్లో ఉంది కాబట్టి వాళ్ళు పైకి రావడం జరిగిందని చెప్పేసి. సో అది 4th పాయింట్ కింద చేస్తున్నాం. ఇప్పుడు 5th పాయింట్ కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ట్రేడింగ్ కోవిడ్ టైం తర్వాత రిలాక్సేషన్ ఏదైతే ఉందో డెమోక్రటైజ్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అప్పటి వరకు స్టాక్ మార్కెట్ లో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ కావచ్చు, డిమాట్ అకౌంట్స్ కౌంట్ ఏదైతే ఉందో సుమారు 6 కోట్ల వరకు ఉంది. ఇప్పుడు 6 కోట్ల నుంచి 14 కోట్ల దాకా వచ్చింది మనకి. ఈ 14 కోట్లకి ఏంటంటే ఓకే కోవిడ్ టైంలో టెక్నాలజీ గురించి మాట్లాడుకున్న సెబీ కూడా అప్పటికప్పుడు టెక్నాలజీ బేస్డ్ బ్రోకర్స్ తాలూకా అప్రూవల్స్ ఇవ్వడం, తర్వాత అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ కూడా ఈజీ అవడం, ఇంట్లో కూర్చొని కూడా ట్రేడింగ్ ఎప్పుడైతే మనం చేసుకోగలుగుతున్నామో సో ఈ ట్రేడింగ్ వల్ల కూడా వాళ్ళకి పాపులారిటీ పెరిగింది అని చెప్పేసి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ డిస్కౌంటెడ్ బ్రోకర్స్ కూడా వాళ్ళ యాప్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. అంటే ఇది మనం ఒక బెట్టింగ్ యాప్ లోకి వెళ్ళినట్టుగా లేదంటే ఒక గేమింగ్ యాప్ లోకి వెళ్తున్నట్టుగా ఎంత ఈజీగా లాగిన్ అవ్వచ్చు, ఎంత ఈజీగా కొనుక్కోవచ్చు అనేటువంటి స్ట్రక్చర్ లో ట్రేడింగ్ అనేటువంటిది డెమోక్రటైజ్ అయింది. ఎప్పుడైతే ఈ డెమోక్రటైజ్ అయిందో మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ అకౌంట్స్ ఓపెన్ చేసుకోవడం, అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఎలా ట్రేడ్ చేయాలి, ఏది కొనాలి, ఏది అమ్మాలి అనేటువంటి కంటెంట్ కూడా ఆ టైంకి వాళ్ళు ప్రిపేర్ చేయడం వచ్చారు కాబట్టి సో వాళ్ళు పాపులర్ అయ్యారని చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్ 6వ పాయింట్ కింద మనం చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ బిజినెస్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో, అప్పటికి బిజినెస్ ఛానల్స్ ఉన్నాయి, ఇప్పటికీ బిజినెస్ ఛానల్స్ ఉన్నాయి. కానీ బిజినెస్ ఛానల్స్ ఎంతసేపు మార్కెట్ తాలూకా అప్డేట్స్ ఇవ్వడానికి మాత్రమే ఉండేవి. అంటే ఓకే ఒక స్టాక్ మార్కెట్ పెరిగింది, స్టాక్ మార్కెట్ పడింది, లేదా ఎందుకు పెరిగింది, ఎందుకు పడింది, ఏవి పెరుగుతున్నాయి, ఏవి పడుతున్నాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రమే ఉంది. కానీ స్టాక్ మార్కెట్ లో ఎలా పార్టిసిపేట్ చేయాలి, అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలి, వాటిలో ఎలా ట్రేడ్ చేయాలి అనేటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది బిజినెస్ ఛానల్స్ ఎప్పుడు ఇవ్వలేదు. సో వాటిలో ఏంటంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆ గ్యాప్ ని ఎన్కాష్ చేసుకున్నారని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో దానివల్ల వీళ్ళు బాగా పెరిగారు అని చెప్పేసి. అంటే ఇప్పుడు నేను ఇక్కడ చెప్పినటువంటి కంటెంట్ ఏదైతే ఉందో ఫైనాన్షియల్ సర్వీసెస్ ని డెమోక్రటైజ్ చేయడం వల్ల వాళ్ళు పాపులర్ అయ్యారని చెప్పేసి చెప్పొచ్చు. అంటే మేజర్ గా వాళ్ళకి వచ్చిన స్పాన్సర్స్ కూడా ఎవరైతే ఉన్నారో ఈ ట్రేడింగ్ కంపెనీలు కావచ్చు, బై నౌ పే లేటర్ టైప్ ఆఫ్ కంపెనీలు ఏవైతే ఉంటాయో ఆ టైప్ కావచ్చు, తర్వాత ఎన్బిఎఫ్సీలు కావచ్చు, వెల్త్ మేనేజ్మెంట్ ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి కావచ్చు, లేదంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి కావచ్చు, ఆర్ పాలసీ పేర్లు చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు అయితే కనుక డైరెక్ట్ గా పాలసీ బజారు, నావి, యూనికార్డ్స్, మోతిలాల్ ఓస్వాల్, గ్రూ, జీరోగా, అప్స్టాక్, 5 పైసా వీళ్ళందరూ ఏదైతే ఉన్నాయో వీళ్ళు కూడా వాళ్ళతో కొలాబరేట్ అవ్వడం, పార్ట్నర్షిప్ అవ్వడం, కంటెంట్ కి ప్రమోట్ చేసుకున్న తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ తో పాటు నా దగ్గర అకౌంట్ ఓపెన్ చేసుకుని నా ఛానల్లో ఫాలో అవ్వండి, నేను చెప్పిందే కొనండి, నేను చెప్పిందే వినండి, వేరేవాడు దుడ్డు వేరేవాడు ఏదో తప్పు చెప్తున్నాడు అని చెప్పేసి అనేటువంటి పద్ధతిలో కంటెంట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ 7 మేజర్ పాయింట్లు ఏవైతే ఉన్నాయో వీళ్ళని ఆకాశానికి ఎత్తేయని చెప్పేసి చెప్పొచ్చు. ఎప్పుడైతే వీళ్ళు ఆకాశానికి వెళ్ళారో వీళ్ళు కళ్ళు కూడా ఎత్తు మీదకి ఎక్కేయని చెప్పేసి క్లియర్ కట్ గా అర్థం అవుతుంది మనకి. అంటే ఇప్పుడు వస్తున్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ తాలూకా కంటెంట్ కావచ్చు, ఆరోగెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే నేను ఇక్కడ కాదు, నేను పైన ఉన్నాను, నేను ఏం చెప్పినా కూడా నా ఫాలోవర్స్ వింటారు, రెగ్యులేటర్స్ ఏం తీసుకొచ్చినా కూడా వాళ్ళు ఏం చేయలేరులే, వాళ్ళు ఏం చేస్తారు, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ ఏం చేసినా కూడా నాకు సంబంధించింది కాదు, లేకపోతే సెబీ ఏదైనా రూల్స్ తీసుకొస్తే నాకు వర్తించు అనేటువంటి పద్ధతుల్లో గాలిలో తేలుతున్నారు. మేబీ అవి కిందకు వచ్చేటువంటి రోజులు రాబోయే రోజుల్లో ఉన్నాయి అని చెప్పేసి మనం అనుకోవడమే తప్పించి వస్తాయి లేదా అనేది వెయిట్ చేసి చూద్దాం.